తెలంగాణ సాంస్కృతిక సారథిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు కళాకారులు. రసమయి బాలకిషన్ అర్హులు కాని వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. రసమయి తీరును నిరసిస్తూ మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరసన ధూమ్ధాం నిర్వహించనున్నట్లు తెలిపారు కళాకారులు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం కళాకారులకు సహాయం చేయాలని చెప్పి కేసీఆర్ గారు పెద్ద మనసుతో కళాకారులు తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలు ఎంతో గొప్పవి అని చెప్పి గుర్తించి వాళ్ళని నా గుండెలలో పెట్టుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు సదుద్దేశంతో 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారథి అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము చాలా రోజులుగా చెప్పడం జరుగుతూనే ఉన్నది. ఆ సంస్కృతి సారథి లోపల చాలా లోట్లుపాట్లు జరిగినాయని, 550 మంది కళాకారులు ఎవరైతే ఉన్నారో అందులో దాదాపు 200 మంది కళాకారులు ఫేక్ కళాకారులు ఉన్నారని చెప్పి మేము చాలా హెచ్చరిస్తూనే ఉన్నాము, చెప్తూనే ఉన్నాము. చాలా టీవీ ఛానళ్ళలో ఇప్పుడు మేము పాల్గొంటూ ఉన్నాము, డిబేట్లలో చెప్తా ఉన్నాం. అయినా కానీ మొండి వైఖరి మాననటువంటి వాడు, చెవిటివాడు, వినటువంటి వాడు ఆ రసమయి బాలకిషన్ అయితే ఎవరైతే ఉన్నారో మా మాటను పెడచెవిన పెట్టేసేసి మమ్మల్ని బేఖాతారు చేసేసేసి వీళ్ళేం చేస్తారులే అనుకొని చాలాసార్లు ఈ చెవున విని ఆ చెవున వినబడుతున్నాడు. మొట్టమొదటిసారే కళాకారుని అనగదొక్కుడు మొదలుపెట్టిండు రసమయి బాలకిషన్. పాపం ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప ఆలోచనతోటి 550 మందికి ఉద్యోగాలను ప్రకటించిండు. ఎన్నో వేదికల మీద చెప్పిండు. ముఖ్యమంత్రి కాగానే ఆయన ఫస్ట్ జీవో